EMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఈ సాంగ్ మరి షూట్ చేస్తున్నప్పుడు కానీ సో ఇంత సక్సెస్ అవుతుందని కూడా ఎవ్వరు ఊహించరు, కానీ అంతకు మించిన సక్సెస్ అనేది కూడా వచ్చింది. అండ్ కామెంట్స్ కూడా మీకు బాగానే వచ్చింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఏంటి? బెస్ట్ కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు మనసులో ఏదో రన్ అయ్యి వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి కామెంట్ ఖచ్చితంగా బాగుంది అని పెట్టే కామెంట్ కూడా మంచి కాంప్లిమెంటే. అంటే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కాంప్లిమెంట్స్ చాలా బూస్ట్ ఇచ్చింది. అసలు ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కరైతే ఐఎమ్ ఫ్రమ్ అస్సాం, ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, ఐఎమ్ ఫ్రమ్ శ్రీలంక, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. ఓ అసలు వరల్డ్ వైజ్గా అసలు కామెంట్స్ వస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే, ఈసారి అమ్మాయితో బొంబాయికి కాకపోతే ఈసారి దుబాయ్ అని పెట్టి వస్తుంది అన్నమాట. ఓకే, వస్తుందేమో. ఓకే, సాంగ్ అయితే సూపర్ ఉందప్ప. దీనికంటే ముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓ చిన్న రాములమ్మ అని చెప్పేసి ఆ సాంగ్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అంటే అది కూడా మిలియన్ వ్యూస్ అనేది కూడా కొడుతూ ఉంది. అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్న, అంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి డాన్సర్ అవ్వాలి, లేదా అంటే నేను అవ్వాలి అని అనుకున్నా. బట్ నా డెస్టినీ ఎటు వెళ్తుందో నాకే తెలియదు. కట్ చేస్తే ఏదన్నా షోలో చేయడము లేదా డీలో చేయాలని చిన్న డ్రీమ్ ఉండే. డాన్స్ సంగతులు అయితే అది సంథింగ్ డిఫరెంట్. కాకపోతే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, ఒక డాన్సర్గా ఉండడం వేరు. కానీ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇందులోనే ఎక్కువగా సక్సెస్ అనేది కూడా నువ్వు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అదే 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 అయితే అలా అనుకున్నా. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ ఫీల్డ్లో అంటే లైక్ మూవీ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే మనల్ని గుర్తిస్తారు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమ్ అయ్యారు. సో నాకు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు నిజంగా. లైక్ మన షణ్ముఖ్ కానివ్వండి, తర్వాత బిత్రి సతన్న కానివ్వండి, తర్వాత చాలామంది సోషల్ మీడియాలో వీళ్ళు బాగా ఫేమ్ అయ్యారు. అరే వీళ్ళు ఫేమ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తుంది కదా వీళ్ళని. సో మనం ఎందుకు చేయకూడదు అట్లా అని చెప్పేసి ఫోక్ ఇండస్ట్రీకి అంతే అలా అడుగుపెట్టిన. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ సాంగ్స్ ఇలా చేసుకుంటూ, ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ? ఆఫ్టర్ లాక్డౌన్ అంటే ఒక 3-4 ఇయర్స్ అనుకోవచ్చా? అంతేనా? ఓకే. సో ఈ 3-4 ఇయర్స్లో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసావు? సాంగ్స్ అయితే నేను మేబీ ఒక 100 పాడి ఉంటానా. 100 దగ్గరలో పాడడం. మరి కొరియోగ్రఫీగా చేసుకోవడం కానీ, సో అందులో నువ్వు యాక్ట్ చేయడం కానీ? నేను యాక్ట్ చేసింది ఒక 40 దగ్గర ఉన్నాయినా. అంటే ఇంకా రిలీజ్ అయ్యేటి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి. అవి రిలీజ్ అయ్యేటి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే 1.5 year కింద చేసిన సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో ఇది మంచి సక్సెస్ వచ్చినందుకా ఏంటి? అది అంటే నాకు తెలీదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది. ఓకే. అండ్ సో ఇప్పుడైతే కంప్లీట్గా సో యువర్ డెస్టినీ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే. సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి? అలా అంటే అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మనం 100% మన ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఇంకేదైనా ఏ ఫీల్డ్లోనైనా మనం 100% ఎఫర్ట్ పెడతాం. మన ఫలితం అయితే ఆశించకూడదు. సో నేను అలాగే ఉన్నా. నా చిన్న రాములమ్మ విషయంలో కానివ్వండి, తర్వాత ఈ సాంగ్స్ అన్నిట్లో నేను అన్ని సాంగ్స్ 100% ఎఫర్ట్ పెట్టా. రిజల్ట్ ఆలోచించలేదు ఎప్పుడు. బట్ ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు అచీవ్ అవుతుంది. కానీ అది మామూలు అచీవ్మెంట్ కాదు. కానీ యాజ్ ఎ సింగర్గా అండ్ ఒక డాన్సర్గా కానీ ఇవన్నీ చేస్తున్నావు, కానీ లిరిసిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది ఏంటంటే అది ఉండాలి, ఏంటంటే మినిమమ్ ఆ నాలెడ్జ్ కానీ అది కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. సో అది ఎట్లా వచ్చిందా అనిపించింది? గాడ్స్ గిఫ్ట్ అంతేనా? అదొకటి. తర్వాత చిన్నప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్లో వివేకానంద స్కూల్ అని మా భూత్పూర్ విలేజ్లో, అది మెయిన్గా ఒకప్పుడు నా చిన్నతనంలో నేను నాకు 7-8 years ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది, బట్ ఆ స్కూల్కి నరసింహ సార్ అని ఉంటాడు, ఆయన విలేకరే. ఆయనకి చాలామంది చిరంజీవి సార్ కూడా తెలుసు.
సో ఈయన పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేస్తుండే గెస్ట్లుగా. ఓకే. సో నేను వెళ్ళినప్పుడు గోరింటి వెంకన్న సార్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు సంతా మా ఊరి సంత అని సాంగ్ పాడిండు. నేను ఎక్కడో క్రౌడ్లో ఎక్కడో మూలలో ఉన్నా, ఆ పాటలు పాడుతున్నాడు, ఆయన ఎంటర్టైన్ చేస్తుంటే ఇంతమంది జనాలు అట్లా కూర్చొని చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు. ఆయన అరే అమ్మ అసలు మనం ఎందుకు చేయకూడదు ఇట్లా, మనం ఎందుకు కాకూడదు, ఆ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆ చిన్నప్పుడే కొంచెం అలా ఊహించుకుంటుండే అంత అంత క్రౌడ్లో. అసలు భలే అనిపిస్తుండే అది. ఆయన మాట చెప్పిండు, పాట రాయడం చాలా ఈజీ అన్నాడు. అట్లెట్లా, ఓకే, ఎలా అసలు ఎలా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచించిన. ఎలా అన్నాడు అంటే, ఇప్పుడు తమలపాకు కట్ట, కొత్తిమీర కట్ట, బుట్ట, ఈ ప్రాసలు మనకి ఎండ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్కి ఎండ్లో ఆ ప్రాస అనేది క్లియర్గా కలిసేటట్టు మనం ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒక 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 పదాన్ని అంటే లైక్ ఒక సిచ్యువేషన్ని చూసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ పాటలో ఆ పదాలు ఇవన్నీ వర్ణించేటప్పుడు ఆ ప్రాస మర్చిపోకుండా కరెక్ట్గా కుదిరేటట్టు పాటని రాయాలి. అందుకేనేమో ఈ బొంబాయికి సాంగ్ దాంట్లో అయితే స్టార్టింగ్ మరి మేడ అంటావు, మేడ తర్వాత చీర అంటావు, చీర తర్వాత చీర అంచు అంటావు, తర్వాత బొంబాయి తీసుకుపోతారా అన్నీ ఉన్నాయంటావు. సో అలా వచ్చిందేనా ఇది కూడా? అద్దాల మేడలు ఉన్నాయే, మేడల్లా చీరలు ఉన్నాయే, చీరంచు రైకలు ఉన్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. ఆ ఎండింగ్లో ప్రాస అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాస ఉంటేనే పాట అదొక కవిత్వం. ఇక ఆ కవిత్వం ఆ టైప్ ఆఫ్ లిరిక్స్ అనమాట. సో నేను అది మైండ్లో పెట్టుకొని చాలా ట్రై చేశా. లాక్డౌన్లో కూర్చొని ఏం పని చేస్తాం ఇంట్లో, మనం ఏం నేర్చుకోవాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం ఇంట్లో, బయటికా వెళ్ళలేము, లాక్ చేసేసి ఇంట్లో పడేసారు అందరినీ. ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఆ 3 months లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది, బతుకుతామా చచ్చిపోతామా అది తర్వాత విషయం, ఒకవేళ బతికితే మనకి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. బాగా థింక్ చేసేటోని, నైట్లో అయితే నిద్రపోకపోయేది అసలు. అసలు ఫుల్ లిరిక్స్ మీద పెట్టేసామన్నమాట. ఫస్ట్ ట్యూన్ పాట అనుకోవాలి, మనం ఎందుకు రాయకూడదు కొత్తగా పాటలు, ఎందుకు క్రియేట్ చేయొద్దు, అట్లా ట్యూన్స్ మైండ్లో అనుకోవడం, దానికి తగ్గట్టు లిరిక్స్ మైండ్లో అనుకోవడము, అట్లా పాటలు ఇన్ని పేజీలు అయిపోతుండే. అంటే అంత కష్టపడేటోని, అంటే లైక్ నైట్ 1, 2, 3 అయ్యేది ఆలోచించడానికి. అప్పుడు ప్రశాంత్ మా ఇంట్లో లొల్లి ఎందుకు అంటే మా పెద్ద ఫ్యామిలీ మాది, పిల్లలు అంతా మేము 5 మంది మా పేరెంట్స్కి, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లాక్డౌన్లో చిన్నపిల్లలు ఇంకంతా ఇంట్లో ఎట్లుంటుంది, లొల్లి ఎట్లుంటుంది, అందరు పడుకున్న తర్వాత కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది. ఆ టైంలో 1, 2, 3 గంటల వరకు మేలుకొనే. సో నీ మైండ్లో లొల్లి అప్పుడు మొదలయ్యేది. ఇంట్లో లొల్లి మొత్తం ఉదయాన్నే ఉంటే నీ మైండ్లో లొల్లి నైట్ ఉండేది. అవును, సూపర్. అంటే నువ్వు లాస్టా? అవునన్నా. ఓకే, ముందు అక్క అన్నలు పెద్ద అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య తర్వాత అక్క, తర్వాత చిన్నన్న, నేను, మా చెల్లి. ఓకే. అలాగే ఏం చదువుకున్నావు నువ్వు? అంటే లిరిక్స్ గురించి కానీ నాలెడ్జ్ కానీ భలే చెప్తున్నావు అసలు. అన్న అదే ఏం చదువుకున్నావు? నేను చదివింది అయితే ఇంటర్ అన్న, కానీ మనుషులు చదివిన. మా జీవితం చదివేసినట్టు చెప్పినావు తెలుసా. ఓకే. అంటే నలుగురిలో తిరుగుతున్నప్పుడు 10 మంది, ఇప్పుడు మనం వాళ్ళ ఏమంటారు కదా, సావాసం చేస్తే అది వస్తుందని, లైక్ నేను తిరిగిన వాళ్ళందరూ కొంచెం మంచిగా ఉన్నారన్న అందరూ. లైక్ అందులో జంగిరెడ్డి అన్న కావచ్చు, జయప్రకాష్ అన్న కావచ్చు, శివనాగులు అన్న కావచ్చు, మా పాలమూరులో వీళ్ళంతా మంచి ఫోక్లో ఒక ట్రెండ్ సెటర్స్ వీళ్ళంతా. ఓకే. సో వీళ్ళతో పాటు నేను ఈ ప్రోగ్రామ్స్ చేశాను, ధూమ్ధామ్ ప్రోగ్రాములు, తెలంగాణ ప్రోగ్రాములు, అవన్నీ చేశాను నేను. వెనక నేను కోరస్ కూడా పాడుతుండే అప్పుడప్పుడు. డాన్సర్లు అంటే లైక్ కోరస్లో ఎవరైనా రాకపోతే రాము పాడరా అని చెప్పేసి నాకు ఇచ్చేస్తుండే మైక్లో. సో అలా ప్రాక్టీస్ అంతా అక్కడ గడిచింది కాబట్టి ఇక్కడ మాత్రం ధూమ్ధామ్గా అన్ని సాంగ్స్ చేస్తున్నావు. ఇది ఇంకొక విషయం మర్చిపోయాను. చెప్పు. ఈ ఫీల్డ్లోకి నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నా అంటే ఇంకో సావాసం ఏంటంటే మా గురువు గారు పోలోజు సత్యం సార్ అని చెప్పి, ఆయన ఫోక్లో MA MPhil చేశాడు. ఆయన మన రాజు కనకల్ల సార్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ తెలుగు యూనివర్సిటీలో. సో ఆ సార్ నాకు లైక్ దాన్ని ఏమంటారు, నిచ్చెన అంటారు కదా సారే నా లైఫ్కి. ఎవరో ఒక గురువు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనేది ఇదే అనమాట నిదర్శనం. సూపర్. అలాగే ఈ సాంగ్స్ రాయడము పాడడము ఓకే,
మరి డాన్సర్గా ఎక్కడి నుంచి మొదలైంది? అదే నేను స్కూల్లో డాన్స్ చేస్తుండే. చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో మా మా డాడీ టేప్ రికార్డు ఉండేది, క్యాసెట్ది. అది మేము పూనా బొంబాయి వెళ్ళినప్పుడు మా డాడీ తీసుకొని ఇంట్లో పెడుతుండే. అది సెటర్ టీవీ ఉంటుండే, ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్లో. తర్వాత ఇదో విసిడి ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే మా ఇంట్లో. మా ఇంట్లో ఓపెన్గా చెప్పాలంటే బియ్యం లేకపోతుండే, కానీ ఇవి ఉంటుండే. మనం చాలా పూరు. అంటే మా డాడీకి బాగా ఇష్టం ఈ పాటలు వినడం, హిందీ పాటలు వినడము. మా ఫ్యామిలీలో అందరం వింటాం, పాటలు వింటాము, మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అట్లా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు అది. నాకు అదేంటో మరి మ్యూజిక్ వినిపిస్తే ఆటోమేటిక్గా నేను ఎగురుతుండే. ఎప్పుడు స్కూల్కి డుమ్మాలు కొట్టి మరి